హోమ్ లోన్ తీసుకున్న తర్వాత ఆ లోన్ ని ఎంత త్వరగా తీర్చేస్తే అంత మంచిది అని ఒక ఒపీనియన్ లో ఉంటాం. దానిగల కారణం ఏంటి? అరే నేను ఒక 50 లక్షలు హోమ్ లోన్ తీసుకున్నాను అని అంటే 8.5% ఇంట్రెస్ట్ రేట్ వేసుకున్నా కానీ మళ్ళీ ఇంకొక 50 లక్షల పైన వడ్డీ కట్టాలి. నేను బ్యాంక్ వాళ్ళకి ఎందుకు 50 లక్షల రూపాయలు అడిషనల్ గా వడ్డీ కట్టాలి అని చెప్పేసి అనుకుంటాం. ఇదొక టైప్. ఇంకొక టైప్ ఏంటి? అరే తొందరగా లోన్ తీరిపోతే నాకు ఎమోషనల్ గా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తొందరగా లోన్ తీర్చేయాలి, దానికోసం ఎక్స్ట్రా ఈఎంఐ కట్టేస్తా సో దట్ నాకు ఇన్ని ఇయర్స్ లో క్లియర్ అయిపోతుంది. ఇది ఒక టైపు. ఇంకొకళ్ళు ఉంటారు, సరే దానికి ఎక్స్ట్రా కట్టడం ఎందుకు, మనం ప్యారలల్ గా సేవింగ్స్ చేసుకుందాం సో దట్ మనకు కొద్ది కార్పస్ కూడా ఏర్పడుతుంది అని. ఇది ఒక టైప్. ఈ 3 రకాలు కరెక్టే. ఇందులో ఏది రైట్ ఏది రాంగ్ అని జడ్జ్ చేయడం నా పని కాదు. సహజంగా రేవంత్ ఎర్లీ ఏజ్ లో రేవంత్ ఇల్లు కట్టొద్దని అంటాడు, ఇది అందరికీ తెలిసిన మాటే. బట్ అట్ ద సేమ్ టైం మీ సైకాలజీకి అనుకూలంగా కూడా మీరు డెసిషన్ తీసుకోవాలి అంటే నేను కొన్ని ఆప్షన్స్ చూపించాలి కదా. సో నేను ఆ 3 కేటగిరీస్ తోటి ఒకసారి కంపేర్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియోని కొంచెం డీటెయిల్డ్ గా చూడండి. ఎక్స్ట్రా ఈఎంఐ కడితే ఎలా ఉంటుంది, లేదు ఆ ఎక్స్ట్రా ఈఎంఐ కట్టే బదులు సేవింగ్స్ చేస్తే ఎలా ఉంటుంది, ఈ 2 విషయాల గురించి కూడా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను రేవంత్ చలమల, ఆంఫీ రిజిస్టర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో అందరూ అనుకుంటారు ఇల్లు కట్టేయంగానే మనం సెటిల్ అయిపోతాము అని. ఓకే, ఇల్లు కట్టేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఉదాహరణకి ఒక 40 ఏళ్ళు లేకపోతే 30 ఏళ్ళకి ఇల్లు కొనుక్కున్నారు. ఒక 50 ఏళ్ళకి ఎప్పటికో ఈఎంఐ కట్టేస్తారు. ఇల్లు కట్టేస్తే సెటిల్ అయిపోయినట్టేనా? సెటిల్మెంట్ అంటే ఏంటి? ఆ ఇంట్లో మనం ప్రతిరోజు మన అవసరాలు తీర్చుకుంటూ ఉండటం. అంటే దానికి కొంత డబ్బు కావాలి. సో 2 ఎలిమెంట్స్ మన జీవితంలో ఉండాలి. ఒకటి కాదు, డబ్బు ఉండాలి, ఇల్లు ఉండాలి, రైట్? సో బేసిక్ గా మనం రెండింటిని బిల్డ్ చేసుకుంటేనే రియల్ సెటిల్మెంట్ అనేది మనకి అచీవ్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన ఇండియన్స్ కు ఉండేటువంటి ఎమోషనల్ థింగ్ ఒకటి, త్వరగా లోన్ తీర్చేయాలి, అప్పు మన దగ్గర పెట్టుకోవద్దు, ఎంత తొందరగా లోన్ తీర్చేస్తే మనకు అంత మంచిది అని. అసలు ఒకసారి సైకలాజికల్ షిఫ్ట్ ఎలా జరిగిందో మనం అర్థం చేసుకుంటే మనం ఎందుకు త్వరగా లోన్ తీర్చాలన్న దాన్ని మనం వెంటబడతాం, మీకు క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీ మీకు వచ్చింది అని అంటే నెక్స్ట్ ఏం చేయాలో కూడా మీకు అర్థమవుతుంది. అసలు ఫస్ట్ లో మనం అసలు అప్పులకే వ్యతిరేకంగా ఉండేవాళ్ళం. అప్పు లేనివాడు ఐశ్వర్యవంతుల్లాగా చూసేవాళ్ళం, అప్పు తీసుకోవడం పాపంలాగా చూసేవాళ్ళం. కానీ ఒక పీరియడ్ ఆఫ్ టైం ఏమైంది అని అంటే అప్పు చేసైనా ఇల్లు కొన్నా తప్పు లేదులన్న ఫీలింగ్ లోకి వచ్చేసాం. ఒక డెవలప్మెంట్, రైట్? అసలు అప్పే తప్పు అనుకున్న వాళ్ళము అప్పు తీసుకొనైనా ఇల్లు కట్టాలి అన్న స్టేజ్ లోకి వచ్చాం. అప్పు తీసుకొనైనా ఇంకేమైనా చేయాలన్న స్టేజ్ లోకి అయితే వచ్చేసాం. కాకపోతే మనకు ఒక కన్జర్వేటివ్ మైండ్ సెట్ ఉంది చూసారా, అప్పు చేయకూడదు, అప్పు చేయకూడదు, అప్పు చేయకూడదు, అప్పు ఉండకూడదు, అప్పు ఉండకూడదు అని. సో దానివల్ల మనం అప్పు చేసి దాన్ని త్వరగా తీర్చాలి, త్వరగా తీర్చాలని చెప్పేసి ఇందులోకి షిఫ్ట్ అయ్యాం. అప్పు చేస్తున్నాం, పోనీ ఈ మైండ్ సెట్ లో కానీ కంప్లీట్ గా షిఫ్ట్ అయ్యామంటే లేదు. ఉండకూడదు అనేది ఉంది, కానీ చెయ్యాలి అనేది ఉంది. ఈ 2 కలిపి ఉండటం వల్ల కన్ఫ్యూజన్ లో అప్పు చేసేస్తే త్వరగా తీర్చాలని పరిగెట్టేస్తుంటాం. అసలు ఇంకొకళ్ళు అయితే నేను బ్యాంక్ కూడా అప్పు ఎందుకు కట్టాలి, వడ్డీ ఎందుకు ఎక్కువ కట్టాలి, తొందరగా తీర్చేసి 50 లక్షలు సేవ్ చేసుకుంటాను అని అనుకుంటారు. ఒక్క మాట మనం అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50 లక్షలు లోన్ తీసుకుంటే 43,000 44,000 ఇది ఈఎంఐ వస్తుంది, లేదు 50,000 ఈఎంఐ వస్తుంది అని అనుకోండి సరదాగా. ఈ రోజు ఫస్ట్ మంత్ మీరు కట్టే 50,000కి 20వ ఏట ఆఖరి నెల కట్టేటువంటి 50,000కి ఒకటే విలువ ఉందా? మనం ఎన్నోసార్లు చదువుకున్నాం కదా, డబ్బు విలువ పోను తగ్గిపోతూ ఉంటది అని. 6% ఇన్ఫ్లేషన్ తో మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈ రోజు ఉండేటువంటి 50,000 20వ సంవత్సరం ఆఖరి నెల కట్టే 50,000కి ఉండే విలువ ఏంటి? గట్టిగా 15,000, 33%కి వచ్చేస్తుంది 20 years లో. అంతే. మనం ఏంటి తొందరగా తీర్చాలి, 50,000 బట్టలు పరిగెడుతూ ఉంటాం. ఈ లోపల మీ జీతాలు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాయి. అప్పుడు 50,000 చాలా చిన్న అమౌంట్ అనిపిస్తుంది మీకు, మీరు అది ఆలోచించట్లేదు. అట్ ద సేమ్ టైం మీకు అది చాలా చిన్న ఇంట్రెస్ట్ రేట్కి వచ్చింది, 8.5కో 7.5కో వచ్చి ఉంటుంది, చాలా తక్కువ వడ్డీ రేటుకి. మీరు బయటికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళినా అర్జెంట్గా 10 లక్షలు డబ్బులు కావాలని అడగండి, రూపాయి వడ్డీ తక్కువ ఎవరైనా ఇస్తున్నారా? పోనీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి పర్సనల్ లోన్ తీసుకుంటే రూపాయి తక్కువ ఇస్తున్నాడా? మళ్ళీ మనం తక్కువ వడ్డీకి డబ్బులు ఉన్నప్పుడు మనం తీసుకువెళ్ళిపోయి ముందే వాళ్ళకి కట్టేసి మళ్ళీ అవసరమైనప్పుడు 8.5 కట్టేసి మళ్ళీ అవసరమైనప్పుడు 12% తెచ్చుకుంటావా? సో అందుకే ఇప్పుడు ఈ పర్టికులర్ టేబుల్లో మీకు అన్ని రకాల కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యూచువల్ ఫండ్ లో పెడితే ఎట్లుంటది, ఒక నార్మల్ డెట్ బేస్డ్ ఫండ్ అంటే ఎఫ్డి లాంటి వాటిల్లో పెట్టుకుంటే ఎట్లుంటది, లేదు ఎర్లీగా కట్టేస్తే ఎట్లుంటది. సో నేను ఏం చేశాను అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 లక్షల దానికి ఏదో ఒక 43,000 44,000 ఏదో ఒక ఈఎంఐ వచ్చే విధంగా ప్లాన్, 44,000 ఈఎంఐ వస్తుంది అనుకుని ప్లాన్ చేస్తూ వాళ్ళు జస్ట్ ఒక 5,000 రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తే వాళ్ళ అప్పు ఎంత త్వరగా తీరిపోద్ది, లేదు అదే 5,000 రూపాయలు ఒక ఎఫ్డి లాంటి ఇన్స్ట్రుమెంట్లు ఇన్వెస్ట్ చేస్తే
వాళ్ళ క్యాష్ ఫ్లో ఎలా మెయింటైన్ అవుద్ది, లేదు అదే 5,000 రూపాయలని ఒక ఎస్ఐపి లాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ క్యాష్ ఫ్లో ఏ విధంగా మెయింటైన్ అవుద్ది, ఈ 3 కేస్ సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు నెలకి 5,000 రూపాయలు మీరు కట్టేటువంటి ఈఎంఐతో పాటుగా అడిషనల్ గా ఒక 5,000, నేను 50 లక్షల 50 లక్షల హోమ్ లోను 44,000 ఈఎంఐ తోటి ఎగ్జాంపుల్ గా చెప్తున్నానండి. మీరు మీ హోమ్ లోన్ అనుకూలంగా కన్వర్ట్ చేసుకోండి. ₹1,00,00,000 అనుకోండి, ఇంటూ 2 వేసుకోండి, అయిపోయింది, అంతే కదా. సో మీకు అనుకూలంగా కన్వర్ట్ చేసుకోండి. ఈజీగా ఉండటం కోసం 50 లక్షలతో చెప్తున్నాను. ఓకే, సో బేసిక్ గా మీరు ఇక్కడ ప్రీపే చేసి నేను ముందు ప్రీపే చేస్తా, ప్రీపే మొత్తం అయిపోయిన తర్వాత మిగిలిన డబ్బులు తీసుకొని వెళ్ళి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటా. ఇది కూడా కరెక్టే. నేను ఎర్లీగా 5,000 కట్టుకుంటూ వెళ్ళిపోతే నా లోన్ ఎర్లీగా క్లియర్ అయింది కదా. కావాలంటే ఈ 5,000 ప్లస్ ఇంతకు ముందు ఏదైతే ఈఎంఐ కడుతున్నానో ఆ డబ్బు రెండు కలిపి అప్పటి నుంచి ఎస్ఐపి స్టార్ట్ చేస్తా. సో ఈ కేసులో ఏమవుతుందో మీరు గమనిస్తే సుమారుగా 15 ఏళ్ళు 15.5 సంవత్సరాలకు ఎప్పుడుకో మీ ఈఎంఐ క్లియర్ అయిపోద్ది. అక్కడి నుంచి కనుక మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం మొదలు పెడితే ఈ 4-5 సంవత్సరాల్లో దాదాపు ఒక 26 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడతారు. దానికి గాను ఒక 8 లక్షల రూపాయలు ప్రాఫిట్, ఒక 12% సిఏజిఆర్ తో వచ్చిందని అనుకోండి, మీ దగ్గర టోటల్ కార్పస్ 34 లక్షల రూపాయలు అవుతుంది. లేదు నేను ఈఎంఐ యాజ్ ఇట్ ఈస్ గా పే చేస్తా, ఎక్స్ట్రా 5,000 నేను ఎఫ్డి లాంటి ఇన్స్ట్రుమెంట్ లో ఒక 7% రిటర్న్ వచ్చేలాగా పెడతానని అనుకుంటే అప్పుడు మీ డబ్బు మీ దగ్గర 26 లక్షలు అవుతుంది. ఇన్ఫాక్ట్ దీనికంటే మీ దగ్గర ఇది తక్కువ, ఇది 34 లక్షలు, ఇది 26 లక్షలు. కాకపోతే దీన్ని మనం ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేసినట్టుగా పెట్టాం, అంటే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టినట్టుగా పెట్టాం, ఇది ఎఫ్డి దాంట్లో పెట్టినట్టుగా పెట్టాం. అదే డబ్బును మనం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకున్నట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ దాదాపుగా అది మన దగ్గర 49.5 లక్షల రూపాయలుగా మనకు తెలుస్తుంది. అంటే మనకి దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ దాదాపు ఒక 14.5 లక్షల రూపాయలు అడిషనల్ గా కనపడుతుంది. సరే, దీనికి మధ్యలో డిఫరెన్స్ 14.5 లక్షలే. రేవంత్ మీరే చెప్పారు 20 సంవత్సరాల తర్వాత 14.5 లక్షలకి ఏం వాల్యూ ఉంటుంది, గట్టిగా ఒక 5-6 లక్షలు. 5-6 లక్షల కోసం అని చెప్పేసి ఇంకొక 5 ఏళ్ళు ఎక్కువ టెన్షన్ పడాలా అని అంటే ఇక్కడ పాయింట్ ఈ 5 ఏళ్లకు సంబంధించింది కాదు. ఇక్కడ మీరు చూడాల్సిన కార్పస్ మీకు ప్యారలల్ గా బిల్డ్ అవుతుంది. అంటే ప్యారలల్ గా ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా, లేదు ఉద్యోగం పోయిన సందర్భాలు ఉన్నా కానీ ఏదైతే ఎమర్జెన్సీ ఫండ్ మీకు ప్యారలల్ గా అక్యుములేట్ అవుతూ వస్తుందో ఆ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మీకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. మీరు ఆ ఇంట్లో ఉండటం కాదు, ఆ ఇంట్లో ప్రతిరోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలి అని అంటే మీకు ఒక ధైర్యమైన పరిస్థితి ఉండాలి. అది ఎప్పుడు మీ కళ్ళ ముందు మీ డబ్బు కనపడుతూ ఉన్నప్పుడు, రాత్రికి రాత్రి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కానీ తట్టుకోగలను అనే ఒక ధైర్యం ఉండాలి అని అంటే మీ దగ్గర అకౌంట్ లో డబ్బులు ఉండాలి. ఆ డబ్బు మనకి మ్యూచువల్ ఫండ్స్ లోనో లేకపోతే ఎఫ్డీలోనో వేసుకొని వస్తూ ఉంటేనే ఒక కార్పస్ ఏర్పడుతుంది. అఫ్ కోర్స్ ఎఫ్డీలో తక్కువగా కనిపిస్తుంది, మేబీ మనకు మ్యూచువల్ ఫండ్స్ లో కొంత డబ్బు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటది. సో ఇది కేస్ 1. సో ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ అమౌంట్ ఓవరాల్ గా తక్కువగా ఉన్నప్పటికీ మనకి ఇయర్ ఆన్ ఇయర్ లిక్విడిటీని మెయింటైన్ చేస్తుంది. సో ఇది కేసు. నెక్స్ట్, ఒకవేళ మీకు 10,000 రూపాయలు అడిషనల్ గా పే చేస్తున్నారు అనుకోండి, మీరు నెలకి మీకు ఉండేటువంటి ఈఎంఐ మీద కన్సిడర్ ఒక 20% ఎక్స్ట్రా పే చేస్తున్నారు అనుకోండి, అప్పుడు దాదాపుగా 12.5 years to 13 years మధ్యలోనే మీ ఈఎంఐ మొత్తం క్లియర్ అయిపోద్ది. అప్పుడు నుంచి మీరు మొదలు పెట్టినట్లయితే ఆ 10,000 రూపాయలు ప్లస్ ఈఎంఐ రెండు కలిపి మొదలు పెట్టినట్లయితే మీ టోటల్ కార్పస్ 75 లక్షలు అవుతుంది. అట్లా కాకుండా ఎఫ్డీలోనే వేసుకుంటూ వచ్చారు, నేను ఈఎంఐ నార్మల్ గా పే చేస్తాను, ఇట్లా కాదులే నేను నార్మల్ ఈఎంఐ పే చేస్తాను, అడిషనల్ అమౌంట్ ఆ 10,000 రూపాయలు ఎఫ్డీలో వేస్తే 52 లక్షలు అవుతుంది. అలా కాదు నేను ఎస్ఐపి చేస్తాను అంటే 98 లక్షలు, దాదాపుగా 99 లక్షలు, ఒక 12% రేట్ ఆఫ్ రిటర్న్ తోటి మనకి ఈ అమౌంట్ అనేది పెరుగుతుంది. అండ్ ఎస్, ఇందులో వాల్టాలిటీ కూడా ఉంటుంది. మళ్ళీ ఈ మాట కూడా అంటారు, మరి ఇందులో వాల్టాలిటీ ఉంటుంది కదా అని అంటే ఎస్, మీకు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందే ఇట్ ఈస్ ఎ నోషనల్. మనం వాల్టాలిటీ అంటే కిందకు వచ్చింది అంటే లాస్ ను బుక్ చేయట్లేదు. మనకి బంగారం ఎలా అయితే తగ్గుతుందో, రియల్ ఎస్టేట్ ప్రైజెస్ ఎలా అయితే తగ్గుతున్నాయో అలానే మనకి ఇందులో కూడా వాల్టాలిటీ ఉంటుంది. అలాంటి వాల్టాలిటీ తోటి ఫైనల్ గా ఒక కార్పస్ అనేది ఏర్పడుతుంది. ఏమవుతుంది అప్పుడు మీకు ఓవరాల్ గా మీరు పే చేసేటువంటి అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాన్స్ అనుకుందాం, ఇంకొక 3వ కేటగిరీ వాళ్ళు కూడా ఉన్నారు. మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాను ఏమనుకోకండి. 3వ కేటగిరీ వాళ్ళు ఉన్నారు కదా, ఏంటది, అరే నేను ఎందుకు బ్యాంకుకి అడిషనల్ గా వడ్డీ కట్టాలని? మీ బ్యాంకుకి కట్టే వడ్డీ కంటే ఎక్కువ డబ్బులే ఇక్కడ మిగులుతున్నాయి. మీరు మహా అయితే ఇక్కడ 26 లక్షలు సంపాదిస్తున్నారు, ఇక్కడైతే 74 లక్షలు ప్రాఫిట్ రూపంలో సంపాదిస్తున్నారు. మీరు ఇక్కడ డిఫరెన్స్ గమనించారా? ఇక్కడ మీరు పెట్టిన అమౌంట్ ఆల్మోస్ట్ సేమ్ అయినప్పటికీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్కువగా ఉండబట్టి మీ టోటల్ ఇన్వెస్టెడ్ క్యాపిటల్ ఇక్కడ తక్కువగా ఉన్నప్పటికీ మీకు ఇక్కడ రిటర్న్స్ ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక్కడ ఏమైంది, ముందుగా ఈఎంఐ క్లియర్ చేశారు, ఆ తర్వాత ప్రిన్సిపల్ ప్లస్ అడిషనల్ 10,000 పెడితే 46 lakhs వచ్చింది. అంటే ప్రిన్సిపల్ అని అంటే యాక్చువల్ ఈఎంఐ ప్లస్ 10,000 పెడితే 46 లక్షలు ఏదో సేవ్ చేసినట్టుగా వచ్చింది. అలా కాకుండా మీరు ఫస్ట్ నుంచి చేసినట్లయితే కేవలం 10,000తో కంటిన్యూ చేసిన 24 లక్షలు పెట్టేది. ఇక్కడ టైం కాంపౌండ్ యాడ్ అయ్యి మీకు 74 లక్షలు అయింది. ఓకే, నెక్స్ట్ కేసు 15,000 రూపాయలు
మీరు అడిషనల్ గా పే చేసినట్లయితే మీకు ఉండేటువంటి ఎగ్జిస్టింగ్ ఈఎంఐకి అది దాదాపుగా 11 సంవత్సరాల్లో క్లియర్ అవుతుంది. ఈ 11 సంవత్సరాల్లో క్లియర్ చేసిన తర్వాత ఎస్ఐపి కంటిన్యూ చేస్తే మీ దగ్గర 1,14,00,000 ఉంటాయి. అట్లా కాకుండా అడిషనల్ గా 15,000 రూపాయలు ఫస్ట్ నుంచి ఎస్ఐపి చేస్తే సుమారుగా 1,48,00,000 మనకి 12% రేట్ ఆఫ్ రిటర్న్ తోటి ఉంటాయి. లేదు ఇంకొంచెం అడిషనల్ అమౌంట్ 20,000 రూపాయలతో చేస్తాను అని అంటే మీకు దాదాపుగా 9 సంవత్సరాల్లోనే మీ ఈఎంఐ క్లియర్ అయిపోతుంది. అంటే మీరు అప్రాక్సిమేట్ గా 1,56,00,000 ఆ తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఆఫ్టర్ ఫినిషింగ్ యువర్ ఈఎంఐ కంటే చేస్తే 1,56,00,000 సంపాదించగలుగుతారు. లేదు ఫస్ట్ నుంచే 20,000 రూపాయలు ఎస్ఐపి చేస్తే 1,97,00,000 రూపాయల వరకు కూడా 12% రేట్ ఆఫ్ రిటర్న్ తోటి మనం ఫండ్ అక్యుములేట్ చేయడానికి ఉంటుంది. సో ఈ మూడింటి మధ్యలో ఉండేటువంటి ఒక చిన్న వ్యత్యాసం ఏంటి అని అంటే కంటిన్యూస్ లిక్విడిటీ. ఇక్కడ కేసులో మీరు 20,000 రూపాయలు యాక్చువల్ 44,000 మీ ఈఎంఐ అయినప్పటికీ 20,000 రూపాయలు అడిషనల్ గా పే చేస్తే మొదటి 9 సంవత్సరాలు జీరో లిక్విడిటీ. అట్లీస్ట్ మీకు ఎఫ్డి కేసులో కొంత లిక్విడిటీ, అదే మ్యూచువల్ ఫండ్స్ విషయంలో కొంచెం ఎక్కువగా లిక్విడిటీ. ఈ మూడింటి మధ్యలో ఉండేటువంటి తేడా ఏంటి అని అంటే జీరో లిక్విడిటీ, లిటిల్ తక్కువ లిక్విడిటీ, బెటర్ లిక్విడిటీ. సో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం, మీరు ముందుగా క్లియర్ చేసుకుంటారో కూడా మీ ఇష్టం. హియర్ అండ్ దర్ ఈ రెండింటి మధ్యలో పెద్దగా ఉండే డిఫరెన్స్ ఏం లేదు. ఈ రెండింటి మధ్యలో ఒక 45 lakhs అంటే తేడా ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ మీకు ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఇక్కడ వస్తుంది అని అంటే ఇక్కడే చేయండి. ముందు ఈఎంఐ క్లియర్ చేసిన సాటిస్ఫాక్షన్ వస్తుందా, కానీ చేయండి. కానీ ఇందాక నేను చెప్పిన సైకలాజికల్ ఆస్పెక్ట్ ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అప్పు చేయడమే తప్పు అన్న ఫీలింగ్ లో ఉన్న వాళ్ళం కాబట్టి తొందరగా తీర్చాలని ఫీల్ అవుతున్నాం అంతే. కానీ మీరు దానికి ఇంకొక రీజన్ లేదు. ఇంకొక వైపు ఏమనిపిస్తుంటుంది, 50 లక్షలు ఎక్స్ట్రా కడుతున్నాం. నో, మీరేం ఎక్స్ట్రా కట్టట్లే. ఇక్కడ రిటర్న్స్ రూపాయలు ఇంకెక్కువ డబ్బులు వస్తున్నాయి మీకు. మీరు సేవ్ చేసే దానికంటే ఎక్కువే మిగులుతున్నాయి మీకు. మీరు మహా అయితే 31 lakhs ఇంట్రెస్ట్ సేవ్ చేస్తారు 20,000 అడిషనల్ గా పే చేస్తే. కానీ ఇక్కడ మీకు వచ్చే రిటర్న్ చూడండి ఎంత వస్తుందో. మీరు అంతకంటే ఎక్కువే సంపాదిస్తున్నారు కదా. సో ఇన్ఫాక్ట్ ఫస్ట్ కేసులో చూడండి, మీరు ఫస్ట్ కేసులో ఒకవేళ మీరు అడిషనల్ గా ముందుగానే పే చేసుకుంటూ వస్తే ఒక 5,000 రూపాయలతోటి 14.5 లక్షలు ఇంట్రెస్ట్ సేవ్ చేస్తున్నారేమో. కానీ ఇక్కడ మీకు అంతకంటే ఎక్కువ మిగులుతుంది కదా ఫైనల్లోకి వచ్చేసరికి. సరే ఓకే, మీరు 15 ఏళ్ళలోనే అంత సేవ్ చేస్తున్నా అంటే 15 ఏళ్ళలో చూసినా ఇంకెక్కువే మిగులుతుంది కదా. మన దగ్గర క్యాష్ అసెట్స్ ఉంటున్నాయి, ఇంకెక్కువ జనరేట్ చేయగలుగుతున్నాం. డిఫరెన్స్ ఏంటి, ఇదేమో 8.5% ఇంట్రెస్ట్ రేటు, ఇదేమో 12% రేట్ ఆఫ్ రిటర్న్. అదే మేజర్ తేడా. సో వీటికి మధ్యలో వ్యత్యాసాన్ని అర్థం చేసుకొని మీ రిస్క్ హ్యాబిటేట్, మీరు ఎంతవరకు స్ట్రెస్ తీసుకోగలుగుతారో మీరు అర్థం చేసుకొని దానికి అనుకూలంగా మీకు నచ్చిన దారిని ఎంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.